పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. తెలంగాణలో పెద్ద ప్లాన్తోనే బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా పట్టు బిగించేందుకు, తెలంగాణలో బీజేపీ బలపడేందుకు కమలం పార్టీ గట్టి ప్లాన్ సిద్ధం చేసిందట. భారతీయ జనతా పార్టీ అంటే ఎవరికి తెలియకుండా లేదు, అందరికీ ఆ పార్టీ గురించి తెలియాల్సిందే. అయితే ఉత్తరాదిలో మాత్రం ఆ పార్టీ గట్టిగా ఉంది, బలంగా, స్థిరంగా ఉంది. ఇటు దక్షిణాదిలో పాగా వేయాలని ఎప్పటినుంచో భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తుంది. ఎప్పటినుంచో ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు కూడా కొత్తగా తెలంగాణలో కొత్త రాజకీయ ప్రయోజనాల కోసం ప్రత్యేక వ్యూహాలను మొదలుపెట్టింది. అటు ఆంధ్రలో ఇటు కూటమి పార్టీకి సంబంధించి అధికారంలో ఉంది. తాము కీలకంగా ఉన్నాం కనుక తెలంగాణలో ఇక కీలకంగా ఉండాలని భావిస్తుంది. తెలంగాణలో బీజేపీ బలపడేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఒక రకంగా చెప్పాలంటే రానున్న ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలో వచ్చేందుకు అవసరమైన చర్యలు ప్రారంభించింది. నాయకత్వాన్ని బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా తొలుత నాయకుల మధ్య సమన్వయం సాధించాలని ఇటీవల నాయకత్వం నుంచి ఆదేశాలు అందాయి. గత కొన్ని రోజుల నుంచి బీజేపీలో రాష్ట్ర స్థాయి నాయకులు ఎవరికి వారే తమ దారిలో వెళ్తున్నారు. క్యాడర్లో ఇది ఒకంత ఆందోళనకు గురవుతుంది. కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్లు ఉన్నప్పటికీ నేతల మధ్య సమన్వయం కుదర్చలేకపోతున్నారు. దీంతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జికు ఈ బాధ్యతను అప్పగించారు. ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్లు తమ జిల్లాలు, తమ నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమయ్యారు. తప్పించి రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలన్న ఆలోచన వారిలో లేదన్నది క్యాడర్లో కూడా కలుగుతున్న భావన. అయితే ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. తాము రాష్ట్రంలో పర్యటించాల్సి వస్తే అందుకు నాయకత్వం నుంచి అభ్యంతరాలు వస్తాయేమన్న భావన కూడా ఉండవచ్చు. వీళ్ళందరి మధ్య సమన్వయం కుదిర్చేందుకు త్వరలోనే కేంద్ర నాయకత్వం సమన్వయ కమిటీని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు త్వరలోనే ఈ నిర్ణయాన్ని వెలువరించనుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన సమన్వయ కమిటీ ఏర్పాటు కానున్నట్లు పార్టీలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వైఫల్యాలను గుర్తించిన నాయకత్వం రానున్న జీహెచ్ఎంసీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఈ రకమైన తప్పులు పునరావృతం కాకుండా రాష్ట్ర వ్యాప్త పర్యటన చేసేలా స్థానిక నేతలతో ఒక కమిటీని నియమించాలన్న ఆలోచనలో ఉంది. అప్పుడే పార్టీ క్యాడర్లో భరోసా ఉంటుందనేది కేంద్ర నాయకత్వం భావిస్తుంది. కారణాలు ఏవైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా బీజేపీ త్వరపడాల్సిన అవసరం ఎప్పటికైనా ఉంది. టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఇబ్బందులో ఉంది. అటు కవిత సొంత రాజకీయ పార్టీ పెట్టి ఆ పార్టీతో ముందుకు వెళ్తున్నారు. ఆ ఓట్లు ఎలాగో ఎక్కడికి వెళ్తాయనేది సందిగ్ధంతో ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా కొంచెం ముందుకు ఫార్వర్డ్ అయితే ఖచ్చితంగా అటు జాతీయ, ఇటు రాష్ట్రీయ ఓటు బ్యాంక్ కమలానికి కలిసి వస్తాయి. అలాగే బీఆర్ఎస్ ఓటు బ్యాంకు కూడా ఎంతో కొంత బీజేపీకి వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో సమన్వయం, బీజేపీలో ఉన్న నేతలందరూ కలిసికట్టుగా ఉంటేనే ఏదైనా వర్కౌట్ అవుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.